అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నాయకులు కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై మహిళలు దాడి చేశారు. షాపును ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు మద్యం షాపులు ఏర్పాటు చేయటంపై మండిపడ్డారు. తొలగించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ధ్వంసం చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. గుడి, మసీదు, పాఠశాలకు 100 మీటర్ల లోపే ఈ వైన్ షాపు ఏర్పాటు చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ పంపించడం ఆ మనవరాలకైతే ఇప్పుడు 2 వారాలు అయింది స్కూల్ పిలుచుకోలే, అంతా నిండి ఉంటారు. మీరు ఫస్ట్ పెట్టేటప్పుడు వద్దని చెప్పినారు. వద్దని చెప్పినా 3 రోజులు వార్నింగ్ ఇచ్చినాం. పద్ధతి కాదు, పెట్టద్దండి, ఎత్తేయండి అన్నాం. వాడు ఇల్లే లేకపోతే ఇబ్బంది పోయి దందా చేసి అన్న పగలగొట్టినవన్నీ కొన్ని దౌర్జన్యం చేసి ఇది చేసినాము. వాడు కాకపోతే ఇటుకొచ్చినాం. పాపకి బాగాలేకుంటే ఆసుపత్రి తీసుకొని పోతే ఆటోకి దావ వేసి పెట్టడం లేదు. ఆటో వైపుకే కొట్టేకపోయినారు వాళ్ళు, తాగుబోతుళ్ళు. ఆడ పెట్టకూడదు, మాకు అదే దావ ఉంది, ఏరే దావ మాకు లేదు. పోవాలంటే బజార్లోకి రావాలంటే అదే దావే, ఇంటికి పోవాలంటే అదే దావే. ఆ దావ తప్ప ఏరే దావ మాకు లేదు. ఆడ బ్రాండ్ షాపు పెట్టకూడదు. ఆడోళ్ళు పోయేకి కానీ భయం అవుతా ఉంది. ఆ దావన మాకు నిండుకుంటారు. తిన్నాళ్ళు మాత్రం ఉంటారు మగవాళ్ళు ఆడ తాగుబోతుల్లో. తిన్నాళ్ళు ఎట్లా జరుగుతుందో అట్లా ఉంటారు తాగేకి. ఏడు చూసినా వాళ్ళే కూర్చుంటారు. ఇబ్బంది పడతారు, చూసినా నవ్వుతారు. ఆడోళ్ళకి వచ్చేకి కానీ భయం అవుతుంది. ఆడైందనుకో మేము అద్దాన్ని పోయికి భయపడాలా. ఏందని అవసరం పడిందో తెచ్చుకోవాలంటే మేము ఎట్లా చేయాలా? మీరు పట్టుకుంటారా? చెప్తుంది అంట ఇంట్లోకి పోయి ఏమన్నా ఖరాబ్ చేసేస్తున్నారా, వాళ్ళకి ఏమన్నా చేస్తున్నారా, ఇంట్లోకి తాగి వాళ్ళ లెక్కతో వాళ్ళు తాగిపోతారు అంటుంది. అంగడి పెట్టిన ఆయన కూడా చెప్తుందంట మా మాటలతో. అట్లా మాట్లాడొచ్చాము సార్. మాకు అసలు మాకు పోతే దావుల నుంచి పోవాలా, ఇక్కడ నుంచి వాళ్ళు ఆడించి ఇదంతా కూర్చొని షాప్ కాడే ముందరే తాగేస్తాండ. 6 మంది 7 మంది కుప్పలు తాగుతా ఉంటారు. ఎట్లా పోవాలి ఆడోళ్ళు, ఎట్లా రావాలా ఇంట్లోకి?